రాజమండ్రి కాతేరులో నిర్వహించిన రా కదలిరా సభ వేదికపై గందరగోళం నెలకొంది. చంద్రబాబు కింద పడబోయారు. రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు బొడ్డు వెంకటరమణ వర్గీయులు. కార్యకర్తలు స్టేజ్ పై నుంచి దూకుడుగా కిందకి దిగుతున్న క్రమంలో పట్టు తప్పి కింద పడబోయారు చంద్రబాబు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. రాజమండ్రి కాతేరులో నిర్వహించిన రా కదలిరా సభ వేదికపై గందరగోళం నెలకొంది. చంద్రబాబు కింద పడబోయారు. రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు బొడ్డు వెంకటరమణ వర్గీయులు. కార్యకర్తలు స్టేజ్ పై నుంచి దూకుడుగా కిందకి దిగుతున్న క్రమంగా పట్టు తప్పి కింద పడబోయారు చంద్రబాబు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి కింద రాజమండ్రి రూరల్ కాతేరులో జరిగిన రా కదిలిరా అని చెప్పి టీడీపీ బహిరంగ సభ వేదికపై రూట్ లో చంద్రబాబుకి పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇది చంద్రబాబు వేదికపై ఉండగా కొంత తొక్కిసలాట జరగడంతో వాళ్ళు తోపులాట జరిగిన సమయంలోని చంద్రబాబు మీద పడిపోవడంతో ఆయన పక్కకి ఒరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విజువల్స్ అన్ని చూడవచ్చు. విజువల్స్ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో ఆయన పట్టుకుని పైకి తీయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి సభా వేదిక మీద నుంచే మళ్ళీ ప్రసంగించి వాళ్ళందరినీ కూడా సంబోధించడం కూడా జరిగింది. అయితే ఈ రాజమండ్రి రూరల్ కాతేరులోని చంద్రబాబు నిర్వహించిన ఈ రా కదిలిరా ఈ సభలోని ఈ స్టేజీ పైన ఈ గందరగోళం చోటు చేసుకున్నది. రాజమండ్రి టికెట్ జనసేనకు ప్రకటించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులందరూ కూడా కార్యకర్తలంతా కూడా స్టేజీ పై నుంచి కూడా దూకుడిగా కిందకు దిగడంతో కిందకు చంద్రబాబు ఆ సమయంలో కిందకు పడబోయారు. దీంతో మళ్ళీ కింద కూడా కొంతమంది ఇలా తోచుకుని రావడంతో కింద కూడా వాళ్ళందరినీ పక్కన నెట్టిన సమయంలోని గందరగోళం జరిగింది. కొంతమంది కార్యకర్తలను కూడా తోసివేసి నాయకులు వాళ్ళందరూ కూడా పక్కకు గెంటి వేయడం జరిగింది. అయితే చంద్రబాబు పడకుండగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ఇక్కడ ప్రమాదం తప్పినట్టుగా చెప్పొచ్చు. కార్యకర్తలు తీరిపోయిన చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన పట్ల నాయకులు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ఏ విధమైన ప్రమాదం జరగబడటంతో ఈ టీడీపీ నేతలందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. శ్రీనివాస్, రాజానగరం సీటు జనసేనకు కేటాయించడంపై అప్పుడు అసంతృప్తి వ్యక్తమైన ఆ వ్యవహారం సద్దుమణిగిందని నేతలు చెప్పారు కదా, మళ్ళీ దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ మట్టికి స్థానికంగా అయితే నేతల మట్టికి ఏ విధమైన సద్దు మనకలేదు. వివాదం కూడా ఎయిర్పోర్ట్ లోని చంద్రబాబు నాయుడు దిగినప్పుడు కూడా ఒక పక్కన టీడీపీ నాయకులందరూ కూడా ఒక పక్కన, జనసేన నాయకులందరూ కూడా ఒక పక్కన చేరి వాళ్ళ నాయకులకు వాళ్ళందరూ కూడా జైజీలు పలుకుతూ వాళ్ళందరూ కూడా నినాదాలు పలకడం జరిగింది. అక్కడ కూడా నాయకులు కూడా ఎవరైతే బొడ్డు వెంకటరమణ చౌదరి పోటీ చేస్తున్నాడో దాన్ని జిందాబాద్ అంటూ టీడీపీ నాయకులు చెప్తుంటే, అయితే యువతల పక్కన జనసేన జిందాబాద్ అంటూ కూడా జన సైనికులందరూ కూడా అటు నినాదాలు చేశారు. రెండు నినాదాలు కూడా చంద్రబాబు సమక్షంలో హోరెత్తడం జరిగింది. అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు వేరువేరుగా వీళ్ళందరూ కూడా నినాదాలు చేయడం కూడా అక్కడ కూడా కాస్త గందరగోళం నెలకొన్నది. అయినప్పటికీ కూడా అక్కడ ఇరువురిని కూడా చంద్రబాబు సముదాయించి తర్వాత అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారాగా ఈ సభా వేదిక చేరుకోవడం జరిగింది. సభా వేదిక పైన మళ్ళీ ఇదే పరిస్థితి. సభ మొత్తం ముగిసిన ప్రసంగం అంతా కూడా చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా దిగిపోయి వెళ్ళిపోతున్న సమయంలోనే చంద్రబాబు దగ్గర వీళ్ళందరూ కూడా టికెట్ ప్రస్తావన వెంకటరమణ వర్గీయులంతా కూడా టికెట్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. రాజానగరం టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళంతా కూడా పట్టుపట్టారు.